తల్లిదండ్రుల మీద గౌరవించాల్సిన తండ్రి మీద చేసినటువంటి పనికి మాలినవాడు. కానీ ఆస్తి ఉన్నాయనుకోండి, తండ్రి ఎప్పుడో తల్లి ఎప్పుడైతే ఆస్తి చనిపోవడానికి పరిస్థితులు ఉన్నాయో ఇక స్టార్ట్ అవుతాయి గొడవలు. వెంటనే వచ్చేది ఎప్పుడు ఉండదు. ఇన్స్టెంట్ దానికి అలవాటు పడకండి. ఎప్పుడు కూడా ఆలస్యంగా వచ్చేదే మన జీవితంలో. కష్టపడి సంపాదించేదే నిలుస్తుంది. నువ్వు ఒక స్టెప్ వేస్తే దేవుడు నీ కోసం 10 స్టెప్లు వేస్తాడు ముందుకు రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ వచ్చాడు అనుకో, గుంపులుగా జనాలు వచ్చేసారు. ఆ టైంలో మనల్ని చూసి ఈరోజు మీ ఇంటికి వస్తాడు అనుకోండి, 3 కష్ట సమయంలో దేవుని స్తుతి అద్భుతాలు చేస్తాడు. ఈ వారం బాగుపడ్డ కుటుంబాలు చూద్దాం. పూర్వపు స్థితి కంటే లేదా వాళ్ళున్న స్థితి నుంచి బాగుపడినటువంటి కుటుంబాలు చూద్దాం. సాధారణంగా దేవుడు లేనప్పుడు మన జీవితాలు ఒక నాశనకరంగా ఉంటాయి. మన జీవితాలు చూస్తే, ఉదాహరణకు నా జీవితమే చూసిన, ఒకప్పుడు యేసుక్రీస్తును ఎరగక ముందు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉత్తరం దక్షిణ ఎప్పుడైనా కలుసుదా? పూర్తి భిన్న కోణంలో ఉంటాయి. ఒకప్పుడు మాటల్లో తేడా, చూపుల్లో తేడా, ప్రవర్తనలో తేడా, చిన్న వయసులోనే తాగుడికి అలవాటు పడిన జీవితం, చిన్న వయసులోనే దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పాపాలు, తల్లిదండ్రుల మీద గౌరవించాల్సిన తండ్రి మీద చేసినటువంటి పనికిమాలిన వాడిని. అలాంటిది ఈరోజు అలాంటి పనికిమాలిన జీవితం బాగుపడిందంటే దానికి కారణం ఎవరు? దేవుడు. ఈరోజు అలాగా మనందరి జీవితాల్లో ఉంటాయి. ఇక్కడ నిలబడి చెప్పాను కాబట్టి నా జీవితం ఇది ఉంది. మన జీవితంలో కూడా ప్రభువు లేనప్పుడు ఎలాగున్నా ఇప్పుడు ఎలాగుందో చూసుకుంటే పాత జీవితం మనకి ఎంత రోతగా ఉంటుంది, అసహ్యం వేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. అలాగే కొన్ని బైబిల్లో కొంతమంది జీవితాలు దేవుని యందు రక్షణ ఉంచడం ద్వారా బాగుపడ్డాయి. దాంట్లో మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గుర్తొస్తాడు. అబ్రహాము ఎలాంటి కుటుంబం? అసలు వీళ్ళు ఒక విగ్రహారాధన కుటుంబం. ఈ మాట మనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం తీసుకురావడం కావాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం జిల్లందరితో ఇట్లా నేను ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబకులు నది నివసించి ఇతర దేవతలను పూజించి. చాలా వీళ్ళ కుటుంబం ఎలాంటిది? ఒకప్పుడు విగ్రహారాధన కుటుంబం. ఇంకా చెప్పాలంటే చరిత్ర ఏం చెప్పిద్దంటే వీళ్ళు ఒక చంద్రుడిని ఆరాధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రక్షణ పొందకుండా అన్యులుగా ఉన్నప్పుడు ఎంతో దేవుళ్ళు పూజించినా మా కులదైవం ఇదే అని, లేదా నేను దమ్మే దేవుడు, నాకు ఇలా ఎన్ని దేవుడి గుడికి వెళ్ళినా నేను ఆంజనేయ స్వామిని ఆరాధన చేసేవాడు. ఇలాగా వీళ్ళు ఎన్ని విగ్రహారాధికులైనా వీళ్ళు చంద్రుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. చంద్రుడు మెయిన్ దేవుడు ఎవరు? వీళ్ళకి చంద్రుడు. వీళ్ళు ఒక విగ్రహారాధికులు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. ఇది మనం ఆదికాండం 12వ అధ్యాయం 20వ అధ్యాయం చూస్తాం. తీయక్కలేదు, ఏ రెఫరెన్స్ చెప్పి రాసుకోండి, చదివేంత సమయం ఉండదు కాబట్టి. ఆదికాండం 12వ అధ్యాయం 20వ అధ్యాయం మనం చూస్తే అబ్రహామును దేవుడు పిలిచినట్టుగా మనకు కనిపిస్తుంది. అబ్రహాము పిలిచినప్పుడు ఈ పిలుపుకు లోబడ్డాడు అబ్రహాము. ఇప్పుడు దాకా ఎవరు? ఒక విగ్రహారాధన కుటుంబం. ఇప్పుడు దేవుని పిలుపుకు లోబడి బాగుపడినట్లుగా మనకు కనిపిస్తుంది. అబ్రహాము పిలిచిన పిలుపులో కూడా చాలాసార్లు ప్రయాణం వెళుతున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితుల్లో అబద్ధాలాడే పరిస్థితి అవ్వచ్చు. కొన్నిసార్లు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని కనిపెట్టడానికి ఆలస్యమయ్యి వీళ్ళు సొంత ప్రయత్నాలు చేసిన తప్పు ఒకటి. రెండవది, వీళ్ళ ఆస్తి పెరిగిపోయేటప్పటికి వీరి కుటుంబాల్లో విచ్ఛిన్నత, అంటే గొడవలు రావడం, విడిపోవడం ఒకటి. నాలుగవది ఒక విషమ పరీక్ష. ఏంటి ఇవన్నీ చూస్తే ఒకసారి సారాను తీసుకువెళ్ళి
అబీమలకు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు ఇతను? నా చెల్లెలు అని చెప్తాడు. అంటే ఇది యాక్చువల్గా వాస్తవమే. ఈమె ఒక ఒక తండ్రికే పుట్టిన వాళ్ళు కానీ తల్లులు వేరు కాబట్టి ఒక రకంగా వాస్తవమే. మరి ఇప్పుడు భార్య అయింది కాబట్టి చెప్పకూడదు, చెప్పాడు. దీనివల్ల ఏమైంది? దీనివల్ల సమస్య తెచ్చుకున్నారు. ఎంతో సమస్య వచ్చేది, కానీ దేవుడు దాంట్లో జోక్యం చేసుకొని ఆ కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అలాగే హాగరు ద్వారా ఇస్మాయేలు యొక్క జననం, ఇది ఆదికాండం మనం 16వ అధ్యాయంలో చూస్తాం. వీళ్ళు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీవు కుమారుని కంటావు, నిన్ను అక్కడి నుంచి నీ జనాంగాన్ని విస్తరిస్తాను. ఎంతగా అంటే పైన ఆకాశంలో నక్షత్రాలు చూడు ఎంతగా ఉన్నాయో అంతగా నీ జనాన్ని హెచ్చిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు దీనివల్ల కానీ వీళ్ళు ఈ వాగ్దానం మీదే మనసుగా వీళ్ళు సొంత ప్రయత్నం చేశారు. వీళ్ళు సొంత ప్రయత్నం చేసి సారా ఏం చేసింది? హాగర్ నాకు ఎలాగో సంతానం కలగట్లేదు, హాగర్ని పంపించి సంతానం వచ్చింది. ఇప్పుడు ఇస్మాయిల్ పుట్టాడు. దీనివల్ల ఏం జరిగింది? ఇంట్లో కలహాలు ఏర్పడ్డాయి. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మనం వేచి ఉండాలి. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే వస్తుంది. అయినా దేవుడు ఏం చేశాడు? వీళ్ళు తప్పు చేశాడు, విడిచిపెట్టాలి. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఇస్సాకుని కుమారుడిగా ఇచ్చాడు. లోతు విడిపోయిన సందర్భం ఒకటి, ఇది మనం ఆదికాండం 13వ అధ్యాయంలో చూస్తాం. వీళ్ళు అప్పుడు దాకా కలిసి ఉన్నారు, ఇప్పుడు ఆస్తి విస్తరించింది. చాలా కుటుంబాలు చూడండి, గొడవలు రావడానికి ఏం కారణం ఉంటుంది? ఆస్తి గొడవలు ఎక్కువ ఉంటాయి. 90% ఆస్తి గొడవలే. ఏమి లేదనుకోండి, ఆస్తి ప్రశాంతంగా నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు అని ఎంత ప్రేమగా ఉంటారో. కానీ ఆస్తి ఉన్నాయనుకోండి, తండ్రి ఎప్పుడో తల్లి ఎప్పుడైతే ఆస్తి చనిపోవడానికి పరిస్థితులు ఉన్నాయో ఇక స్టార్ట్ అవుతాయి గొడవలు. ఎవడరా నీకు అన్న? అప్పుడు దాకేంటి? నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న అనుకున్న వాళ్ళు ఏమంటారు? ఎవడరా నీకు తమ్ముడు, ఎవడరా నీకు చెల్లి, నా ఆస్తిలో నాకు భాగమే. ఇలాగప్పుడు వీళ్ళిద్దరు కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళ ద్వారా గొడవలు వచ్చి ఇద్దరు వేరైపోయారు. అబ్రహాము మాత్రం శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక ఇస్సాకు యొక్క బలి పరీక్ష, ఇది మనం ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఇస్సాకును బలి చేయమని, బలి ఇవ్వమని పరీక్షించాడు. ఇది కుటుంబానికి పెద్ద పరీక్ష. కానీ అబ్రహాము విశ్వాసం వల్ల దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మరింత పొందాడు. ఇవన్నీ క్లుప్తంగా చెప్పేస్తాం. ఇవన్నీ మనకు తెలివినవి కాదు, కానీ కొన్నిసార్లు మనం రివైండ్ చేసుకోవడం వల్ల మన విశ్వాసంలో బలపడతాం. ఇప్పుడు ఎలా బాగుపడింది ఈ కుటుంబం? నెంబర్ 1 పాయింట్, అబ్రహాము దేవుని మీద విశ్వాసం విడిచిపెట్టలేదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మన జీవితంలో చాలాసార్లు విషమ పరీక్షలు వస్తాయి. కొన్ని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ఎప్పుడు కూడా పూలపానుపులాగా ఉండదు. వెళుతున్న మార్గాల్లో పరీక్షలు వస్తాయి. కానీ అబ్రహాము ఆ విశ్వాసం మీద, ఆ విశ్వాసాన్ని మాత్రం ఎక్కడ కూడా విశ్వాసాన్ని కొనసాగించాడు. దేవుడి మీద నుంచి ఆ విశ్వాసం పక్కకు వెళ్ళిపోనివ్వలేదు. రెండవ చూస్తే తప్పులు చేసిన పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగాడు. ఏం తప్పు చేశాడు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, వాగ్దానం 25 ఏళ్ళు పట్టింది. ఈలోపు సొంత నిర్ణయాలు చేసి ఏం చేశాడు? హాగరు ద్వారా చేసినటువంటి మిస్టేక్ ద్వారా లేనిపోని సమస్యలు తెచ్చుకున్నాడు. తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. ఇది మనం 16, 17 అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం పశ్చాత్తాపడ్డాడు. మూడవదిగా చూస్తే దేవుని వాగ్దానాన్ని నమ్మి ముందుకు నడిచాడు. అప్పుడు ముందు నడిచాడు. చాలాసార్లు మనకి దేవుని వాగ్దానం వెంటనే అయిపోవాలి. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేరుతుందనే విశ్వాసంతో ముందుకు సాగాలి తప్ప మనం తొందరపడకూడదు. తొందరపడి వీళ్ళు లేనిపోని సమస్యలు తెచ్చుకున్నారు. అందుకే దేవుడు ఆయనను జనములకు తండ్రిగా చేశాడు. మనం ఈ అబ్రహాము జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి? నెంబర్ 1, దేవుని వాగ్దానం ఆలస్యమైనా సరే నమ్మాలి. చాలా మందికి ఇన్స్టెంట్ అంటే అలవాటు, ఇన్స్టెంట్గా అయిపోవాలి. అమ్మ బిర్యానీ వండితే ఇప్పుడు 2 గంటలు పట్టింది, ఇప్పుడు ఇన్స్టెంట్గా బయట ఫుడ్ తినేయాలి. ఇన్స్టెంట్ ఎప్పుడూ కూడా అన్హెల్దీయే. ఇన్స్టెంట్ ఫుడ్ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. ఇన్స్టెంట్ ఇన్కమ్ ఫైనాన్షియల్ గానే కాదు, అన్ని రకాలుగా చెడగొడుతుంది. ఈరోజు ఇన్స్టెంట్ ఇన్కమ్ ఏంటి చెప్పండి?
జోదాలు, స్టాకులు, ఇవేనా? ఇన్స్టెంట్ గా వచ్చారు డబ్బులు అనుకుని పెడతారు చూసారా? వీళ్ళు బాగుపడినట్టు చరిత్రలో ఒక్కడు మనకు కనిపించడు. టీవీ ఇంటర్వ్యూస్ లో చాలా మందిని చూస్తాం, కష్టపడి పైకి వచ్చానని చెప్పిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూ చూసారా? నేను ట్రేడింగ్ చేసి ఎంత సంపాదించానండి, పేకాట్లో జోదవాడి ఎంత సంపాదించానండి, కోడి పందాలు వేసి ఎంత సంపాదించానండి అని ఒక్కడిని చూస్తారా మీరు? చూడరు. కొన్ని లక్కీగా ఒక్కసారి వచ్చినా 10 సార్లు పోద్ది. ఒక్కసారి వచ్చినప్పుడు మనిషి ఆగడు, అమ్మయ్య ఈరోజు డబ్బులు వచ్చినాయి ఆగడు, ఇంకా రావాలని పెడతాడు. అదే ఇప్పుడు తాగుడు చూడండి, తాగుపోతూ ఎలాగైతే దానికి ఎడిక్ట్ అయిపోతాడో జోదం కూడా అలాగే ఎడిక్ట్ అయిపోతుంది. తాగుడు మహా అయితే రోజుకు 200, 300, 500తో పోద్ది, కానీ జోదం రోడ్డు మీద పడేస్తుంది. ఇన్స్టెంట్ ఏది కూడా మనకి అన్హెల్దీ కాదు. దేవుడు వాగ్దానం ఇన్స్టెంట్ గా జరగాలని ఎప్పుడు అనుకోకండి. మీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, మనం ఆలస్యం అవుతుంది అనుకుంటాం, కానీ దేవుడు దానికి తగిన సమయంలో ఇస్తానని గుర్తుపెట్టుకోండి. 25 ఏళ్ళు పట్టొచ్చు అబ్రహాం జీవితంలో. ఆలస్యంలో గొప్ప విషయం ఏంటి తెలుసా? వెంటనే వచ్చింది అనుకోండి దాని విలువ మనకు తెలియదు, కానీ కనిపెట్టి మనకు వచ్చింది అనుకోండి దాని లైఫ్, దాని విలువ జీవితంలో తెలుస్తుంది. నాకు ఆరోగ్యం చెడిపోయేంత వరకు దాని విలువ నాకు తెలియలే. 2011లో ఆరోగ్యం చెడిపోయింది కదా, దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దాన్ని ఎంత కేర్ తీసుకుంటారండి తెలుసా? ఇప్పుడు ఎంత టైర్డ్ అయిపోయినా సరే రోజు 1.5 గంటన్నర ఎక్సర్సైజ్ ఖచ్చితం, 1 గంట వాకింగ్, 1 అరగంట ఎక్సర్సైజ్. ఎందుకని? అక్కడ అంత అలిసిపోయి వచ్చినా కూడా దీన్ని కష్టపెట్టాలి. ఎందుకని? దాని విలువ నాకు తెలుసు. తినే తిండి విషయంలో ఏదైనా సరే దాని విలువ మనకు తెలిసిందనుకోండి జాగ్రత్తగా చూసుకుంటాం. దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఆలస్యం చేసినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అబ్రహాముకు చెప్పగానే ఇచ్చేసాడు అనుకోండి, బలివగా ఇచ్చేద్దాం చేస్తాడు, నిజంగా ఇచ్చడానికి రెడీ అవుతాడు. రెడీ అయ్యాడు, అప్పుడు ప్రాణం తీసుకున్నది బాధ అయ్యేది, కానీ కనిపెట్టి పొందుకున్నాడు చూసారా? కనిపెట్టి పొందుకుంటే గొప్పగా ఉంటుంది. ఉదాహరణకు చిన్నప్పుడు మా అమ్మాయికి సైకిల్ కొంటానని మాట ఇచ్చాను ఒకసారి, నువ్వు ఎగ్జామ్స్ లో పాస్ అయితే అని. కనిపెట్టు చదివింది. ఇప్పుడు టాప్ 5 నుంచి టాప్ 10, ఇప్పుడు బోర్డు మీద అయితే వస్తుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, టాప్ ర్యాంకింగ్, టాప్ 10 ర్యాంకింగ్ వస్తుంది. పలానా ర్యాంక్ రావాలి అని చెప్పగలనే కష్టపడి చదివి సైకిల్ కోసం సైకిల్ కొనిపించుకుంది. రేపు ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఇప్పుడు రిమోట్ కారు, దానికోసం కనిపెడుతుంది, కష్టపడుతుంది. మనం కూడా వాగ్దానం ఇచ్చినప్పుడు కనిపెడతాం, ప్రార్థనలో కష్టపడతాం, ప్రార్థనలో వెలుగులాడతాం. అలా కనిపెట్టి పొందుకున్నది దాని విలువ తెలుస్తుంది. జీవితకాలం దాన్ని బట్టి దేవుని స్తుతించగలుగుతున్నాం. వెంటనే వచ్చేది ఎప్పుడు ఉండదు. ఇన్స్టెంట్ దానికి అలవాటు పడకండి. ఎప్పుడు కూడా ఆలస్యంగా వచ్చేదే మన జీవితంలో, కష్టపడి సంపాదించేదే నిలుస్తుంది. ఇంకా అబ్రహాము నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? భయం వల్ల తీసుకున్న నిర్ణయాలు కుటుంబాన్ని కష్టాల్లో పడేస్తాయి. ఏంటది? భయంతో తీసుకున్న నిర్ణయాలు. చాలా మంది భయంతో కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు. ఏమైపోద్దో, ఇన్స్టెంట్ గా అయిపోద్దేమో, దేవుడు ఏదో వాగ్దానం ఇచ్చాడు, అయినా మన భయంతో. దేవుడు వాగ్దానం ఇస్తానన్నాడు, ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, సంతానం ఇస్తానన్నాడు, ఈలో భయం కలిగింది శారాకి. ఏంటి ఇంకెంత కాలం? దేవుడు మనం గాల్లో దీపం పెట్టి ఊరుకోమని చెప్పలా, మన నిర్ణయాలు మనం చేయాలి అని తప్పుడు నిర్ణయాలు చేసింది. అంటే దేవుడు ఇక్కడ మిమ్మల్ని చేయొద్దని చెప్పట్లా, తప్పుడు నిర్ణయాలు చేయొద్దు అంటాడు అంతే. మనం ప్రయత్నం చేయాలి, దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాము కూడా వీళ్ళు భయం వల్ల తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబాలు కష్టాల్లో పడ్డాయి. ఇప్పుడు కూడా భయంతో నిర్ణయాలు తీసుకోకండి. ఏదో జరిగిపోద్దని. కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని కనిపెట్టండి. నెంబర్ 3, విశ్వాసం చివరికి ఆశీర్వాదాన్ని దారి తీసిందండి. ఇతని విశ్వాసం ఎంతగా ఆశీర్వదించిందంటే జనములకు తండ్రిగా ఇతన్ని ఆశీర్వదించింది. ఇది ఇంకా అబ్రహాము గురించి చెప్పాలి, కానీ ఈ సమయమే సరిపోద్ది. ఇంకా మనం చూస్తే ఇంకెవరి కుటుంబం చూస్తే రాహాబు కుటుంబం అండి. ఇది మనం ఈమె గురించి మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 18 వచనాల వరకు చూస్తాం, తీయక్కలేదు. ఈ రాహాబు ఎవరండి? ఎరుకో పట్టణస్తురాలు అనేటువంటి ఒక స్త్రీ. ఈమె ఎవరు? ఈమె జీవితం ఎలాంటిది? ఈమె ఒక వేశ్య. ఈమె ఈ లోకం చెప్పినట్టు ఒక పవిత్రురాలేమీ కాదు. ఆమె వేశ్యగా జీవించేది మన యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చదివితే ఇది గురించి తెలుస్తుంది. కానీ ఒకరోజు ఇజ్రాయెల్ ప్రజల నుంచి వచ్చినటువంటి గూఢాచారులు లేదా వేగులు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె ఉన్న స్థితిని బట్టి ఈమెలో కొంతమంది చెడ్డగా ఉన్నా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత మంచి ఉంటుంది. వాళ్ళు ఏ పాపస్తులు వాళ్ళ ఉన్న స్థితిని బట్టి మారారో తెలియదు. కానీ ఈమె
తన తోటి ప్రజలు కానప్పటికి కూడా దేవుని మీద మరి విశ్వాసం ఉంచిందండి. కొంతమంది త్రాగుబోతులు కానీ దేవుడి మీద నమ్మకం ఉంచుతారు, కానీ వారి పాప జీవితాన్ని ఎందుకో విడిచిపెట్టలేకపోతుంటారు. వాళ్ళ జీవితం చూస్తే దేవుని మందిరానికి వస్తారు, నాకు యేసయ్య కావాలి అనే ఉంటుంది, కానీ వారి జీవితాన్ని విడిచిపెట్టలేదు. బహుశా అప్పుడు దాకా ఈ రాహాబు అలా ఉందేమో, ఎక్కడో యేసు ప్రభువు గురించి అంటే అనగా దేవుని గురించి, యెహోవా దేవుని గురించి వినదేవుడా, కాబట్టి లేకపోతే అలా దాయదు. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళని దాచింది శత్రువుల నుంచి, ఆ యెరికో పట్టణ ప్రజల నుంచి వాళ్ళని కాపాడింది. కాపాడేందుకు ఏం జరిగింది, వీళ్ళు వెళ్ళేటప్పుడు అమ్మా ఈసారి మేము వచ్చి పంటను నాశనం చేయడం 100% గ్యారంటీ, మీరు కాపాడవాలంటే మీరు కిటికీకి ఒక ఎర్రదారం కట్టండి, కట్టేసి ఏం చేస్తావంటే నీ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ కూర్చోబెట్టు, ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో వారే రక్షణ పొందుతారు, మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు, జాగ్రత్త ఉంది. ఇప్పుడు ఎర్రదారం కట్టింది, గూఢాచారులు ఆమెకు సూచన ఇచ్చారు, ఇంటికి ఎర్రదారం కట్టి. తర్వాత యెరికో పట్టణం నాశనం అయినప్పుడు ఆ ఎర్రదారం ఉన్నటువంటి ఇంటిని దేవుడు కాపాడాడు. ఈ కుటుంబం ఎలా బాగుపడింది, రాహాబు దేవుణ్ణి నమ్మింది. కేవలం దేవుని తెలుసుకున్నంత మాత్రాన, చర్చకొచ్చినంత మాత్రాన, లేదా యెహోవా దేవుడి గురించి తెలుసుకున్నంత మాత్రాన మీరు రక్షణ పొందలేదండి. మనం మందిరానికి వచ్చినంత మాత్రాన మనం రక్షణ పొందాం, యేసుక్రీస్తు గొప్ప దేవుడు తెలిసినంత మాత్రాన మనం రక్షణ పొందాం. ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తన కుటుంబాన్ని ఇంట్లో కూడగట్టిందండి. ఇది ఎంత గ్రేట్ చూడండి. ఒక వేశ్య ఉండి అసలు యెహోవా దేవుణ్ణి కనీసం నమ్మనటువంటి ఒక అన్యుల కుటుంబం అయింది, ఒక ఇంట్లో వారందరినీ కూర్చోబెట్టిందంటే నిజంగా ఆశ్చర్యం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మన ఇంట్లో ఒకరమో ఇద్దరమో వచ్చాం, కుటుంబం అంతా కూర్చోబెట్టగలిగామా? లేదు. కనీసం మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగినప్పుడు కనీసం వాళ్ళు యేసుప్రభు రక్షణ, వారు యేసుప్రభుని విశ్వాసం ఉంచకపోయినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టగలుగుతున్నామా? లేదు. ఈమె ఎంత ప్రయాసపడిందో, ఒక వేశ్య ఉండి దేవుని మీద నమ్మిక ఉంచడం ద్వారా వారందరినీ కూర్చోబెట్టింది. దానివల్ల ఫలితం ఏంటి, దేవుడు తన కుటుంబం మొత్తాన్ని రక్షించాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ముందు చెప్పేటువంటి వీరి జీవితాల్లో కూడా ఫస్ట్ ఒకరు రక్షణ పొందుతారు, ఆ కుటుంబం రక్షణ పొందడం చూస్తాం. ఒకటి గుర్తుపెట్టుకొని, నేను రక్షణ పొందాను, నా కుటుంబ సభ్యులు మాత్రం మారట్లేదు ఎంత చెప్పినా మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇది 100% జరిగింది. ఒక వ్యక్తి రక్షణ ఆ కుటుంబానికి రక్షణ ఖచ్చితంగా తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి మనం ఏం చేయాలి, కుటుంబంలో ఉన్నటువంటి మెయిన్ రక్షణ పొందిన మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. తర్వాత ఆమె ఇజ్రాయేల్ ప్రజల్లో భాగమయ్యి యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడింది. ఇది మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. ఎవరి ఇల్లు ఒక వేశ్య, ఎవరిమే ఒక అన్యపు స్త్రీ అయినప్పుడు ఎవరి వంశావళిలో చేర్చబడింది, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. దేవుడికి ఏ తారతమ్యం లేదండి. నువ్వు క్రైస్తవుడువా, నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, ఇవన్నీ ఎవరు పెట్టుకున్నారు పేర్లు? మనం పెట్టుకున్నాం, సర్టిఫికెట్లు మనం యాడ్ చేసుకున్నాం. దేవుడు ఒక హిందూగా తయారు చేయాల, ఒక ముస్లింగా తయారు చేయాల, ఒక క్రిస్టియన్ గా తయారు చేయాల, మనిషిని ఒక మనిషిగా తయారు చేశాడు దేవుడు. ఇక్కడ ఈ ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళందరూ ఎలాగైతే ఆమె వంశావళిలో చేర్చబడిందో మనము కూడా అబ్రహాము సంతానంలో చేర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా ఇజ్రాయెల్ ఒకటే దేవుడు అబ్రహాము యొక్క సంతానం, కానీ గలతీ రాసిన పత్రికలు సెలవిచ్చినట్లుగా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఆ వాగ్దానానికి అర్హులుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఈమె నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి? నెంబర్ 1, చెడు జీవితం ఉన్న దేవుడు మార్పు చేయగలడు. నేను తాగుబోతునండి, దేవుడు నన్ను మార్చలేడు. నేను ఒక జోదగాడినండి, దేవుడు మార్చలేడు. నేను ఒక పాపిని, నేను ఒక వేశ్యను, నేను అనేక రకాల పాపంలో ఉన్నవాడిని, దేవుడు నన్ను మార్చలేడు అనుకుంటున్నావేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా కుటుంబంలో ఆయన మాత్రం మారడు. నిన్ను మార్చగలిగిన ఆయన మార్చలేడా? నాకు అనిపిస్తుంది నా కుటుంబంలో చాలా మంది కంటే దౌర్భాగ్యుడిని, నా కుటుంబం మారదు అని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే వాళ్ళకంటే పాపంలో నేనే మారినప్పుడు వాళ్ళు మారటం ఎంత అసలు అనిపిస్తుంది ఒక్కోసారి. అసలు నన్ను మాత్రమే కష్టం, ఎందుకంటే చేతి నిండా చేతబడులు చేసినట్టుగా తాళ్ళు, నుదుటి నిండా 3-4 రకాల బొట్టులు, అసలు ఎంత దుర్బలంగా ఉన్న నా జీవితం అంటే
ఒక యేసు ప్రభువుని నమ్మిన వారిని చూస్తే హేళన చేసినటువంటి నా జీవితాన్ని ఏం చేశాడు దేవుడు? మార్చగలిగినప్పుడు వాళ్ళ పాపం అన్ని పాపాలు చేయలే. ఇంకా చెప్పాలంటే నాకు దేవుణ్ణి నమ్మిన అమ్మాయిని చూసి వాళ్ళే క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు అన్యులయ్యి. మరి వాళ్ళు శ్రేష్ఠులు కాదా? వాళ్ళ ప్లేస్లో నేను ఉంటే అసలు చేయనివ్వను అనేవాడిని. వారిలాగా ఒకవేళ నేను మారకపోతే మరి నన్ను మార్చుకున్నప్పుడు దేవుడు వాళ్ళని మార్చుకోలేడా? కాబట్టి చెడు జీవితం ఉన్న నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు. దానికి నువ్వేం చేయాలి? రాహాబు ఒక స్టెప్ వేసింది. నువ్వు ఒక స్టెప్ వేస్తే దేవుడు నీ కోసం 10 స్టెప్పులు వేస్తాడు ముందుకు రావడానికి. ముందు నీకు మారాలని ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతంగా మార్చడు. బలవంతంగా ఆయన నచ్చదు. చాలా మంది బలవంత మత మార్పుళ్ళు అవి ఇవి అంటారు. అసలు బలవంతం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. అసలు ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన నమ్మిన మనం ఎందుకు చేస్తాం? కాబట్టి నువ్వు ఒక స్టెప్, నేను మారాలి అని నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? 10 స్టెప్పులు వేస్తాడు నిన్ను మార్చడానికి. రెండవది, ఒకరి విశ్వాసం వల్ల కుటుంబం రక్షణ పొందుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఒకరి విశ్వాసం, నేనే మారాను, నా ఇంట్లో మాత్రం ఒక్కరి విశ్వాసం కుటుంబ రక్షణకు కారణమవుతుంది. కానీ మనం ఏం చేయాలి? దానికి ముందు మనం విశ్వసించినటువంటి దాని క్రియలు కుటుంబంలో కనిపించాలి. నువ్వు చర్చికి లోకానుసారంగా ఉన్నావు అనుకోండి, వాళ్ళు మారరు. నీలో అది కనిపించాలి. అది కనిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు రక్షణ పొంది వాళ్ళతో గొడవలు పడ్డావు, వాళ్ళు పొందకుండా గొడవలు పడుతున్నారు. తేడా ఏమని చెప్పండి? వాళ్ళు మారతారు జీవితంలో? చాలాసార్లు నేను చెయ్యని తప్పులు క్షమాపణ చెప్పాను తెలుసా నా బంధువుల్లో. నేను చెయ్యని తప్పుకి అలా చెప్పటం వల్ల వాళ్ళని సంపాదించుకోగలిగాను. చెయ్యని తప్పుకి యాక్చువల్గా చాలా కోపిష్టి నేను. ఎంత కోపం అంటే చెప్పాను కదా, తండ్రి మీదే చేయి చేసినటువంటి దౌర్భాగ్యం. కానీ కోపం ఉంటుంది ఇప్పటికీ. అది పుట్టుకతో వచ్చింది పోదేమో తెలియదు, ఉంటుంది. కానీ ఏ రోజు ఆ కోపాన్ని నోటి ద్వారా ఎప్పుడు కూడా నేను చూపించను. సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాను. వాళ్ళు అంటారు 2 రోజులు మాట్లాడరు. తర్వాత 3వ రోజు నేను ఫోన్ చేసి, నేనేం తప్పు చేసినట్టే అన్నయ్య నువ్వేంటి తప్పు చేయటం, నువ్వు తప్పు చేయడం ఏంటి, నేనే తప్పు చేశాను అన్న సందర్భాలు ఉన్నాయి. మనుషుల్ని సంపాదించుకోవడం అవసరమైతే ఏం చేయాలి? మనం తగ్గాలి. అలా అవ్వకపోతే పని జరగదు. కుటుంబాన్ని రక్షించుకోవడం చాలా చిన్న విషయం కాదు. దానికి నీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, తగ్గింపు ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండకూడదు. చెప్పాలంటే నువ్వు క్రీస్తులా ఉండాలి. నీ పాత జీవితం ఎలా ఉందో అలా ఉండకూడదు. క్రీస్తు కనిపించ ఈ టైంలో క్రీస్తు ఉంటే ప్రభువు ఉంటే ఇది చేస్తాడా అని ఏమన్నా ఒక థాట్ మనలోకి వచ్చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం నిలబడతాం. నెక్స్ట్ ఆ గొడవ పెద్దదవకుండా చూస్తాం. తర్వాత వాళ్ళని సంపాదించుకోగలుగుతాం. అలాంటి జీవితం మొత్తం మనకు ఉండాలి. నెంబర్ 3, దేవుని మీద ఉన్న నమ్మకం జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచితే, మందిరానికి వెళ్ళామని కాదు. చాలా మంది మందిరానికి వస్తాం, దేవుని వాక్యం వింటాం, వెళ్తాం, కానీ మార్పు చెందాం. ఇంకెంతకాలం చెప్పండి? ఎంతకాలం? సమయం గడిచిపోతుందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? మరణానికి చేరువైపోతున్నాం. ఇంకెంతకాలం? పడక మీదకి వెళ్ళాక మరణ పడక మీదకి వెళ్ళి మారదామా? ఏం ప్రయోజనం చెప్పండి? లేదా దేవుడు ఈయన్ని మార్చడానికి ఇంకా సమయం లేదు, నాకు ఇన్నిసార్లు చెప్పినా వింటలేదు, వీడికి కష్టాలు ఇచ్చేయాలి అని దేవుడు అనుకున్నప్పుడు మారదామని చెప్పండి. దెబ్బలు కొట్టిన తర్వాత మారడం కంటే దెబ్బలు కొట్టించుకోకుండా ఉండటం మారడం శ్రేష్టం కదా. రోగశయ్య మీద పడక మీదకి వెళ్ళిన తర్వాత ప్రభువా నన్ను కరుణించు అంట వల్ల ప్రయోజనం లేదు. ఆ పరిస్థితి వస్తుందేమో తలంచి, ఎందుకంటే మళ్ళీ నిన్ను మార్చాలి దేవుడు. మరి ఏదో ఒకటి చేయాలి, దారి లేదు ఇంకోటానికి. ఫినాన్షియల్ గానో హెల్త్ గానో ఏదో రకంగా సమస్యలు ఇస్తేనే మారుతాం అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అదే, ఫైనల్ స్టెప్ అదే అయ్యింది. అలాంటి పరిస్థితులు రాకముందే మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి. ఇంకా మన జీవితంలో చూసుకుంటే జక్కయ్య. ఈ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఎరుకో పట్టణానికి చెందినవాడు. ఈ ఎరుకో పట్టణంలో ఇది మనం లోకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చూస్తాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఈయన గురించి మనం చదువుతాం. జక్కయ్య ఒక సుంకపు అధికారి, అనగా ట్యాక్స్ కలెక్టర్. అతడు ప్రజల దగ్గర నుండి ఎక్కువ డబ్బు తీసుకొని అన్యాయంగా సంపాదించేటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఇతన్ని ప్రజలు పాపిగా భావించేవారు. అంటే చాలా మంది చూడండి, జనులు మనల్ని చెడ్డోడన్నా సరే మనం పట్టించుకోం. ఇతను పాపి, ఇతను చెడ్డవాడని జనులందరికీ ఒక చెడ్డ పేరు అనమాట. అంతా ఈయన గురించి మొత్తం టామ్ అయిపోయింది, ఇది చెడ్డోడని. కానీ చాలా మంది వీడు తాగుబోతాడన్నా, చాలా మంది రోడ్ల మీద తాగేసి పడిపోతారు చూడండి, పిల్లల మీద. వాళ్ళకి ఏముండదు, నా పరువు పోద్ది,
మా ఇంట్లో వాళ్ళ గురించి అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, ఇంకా ఏం ఉండదు, తాగడం, రోడ్డు మీద పడడం, ఇవే వాళ్ళ జీవితాలు. ఇతను కూడా ఏమైనా అలవాటు అయిపోయింది. వీడు చెడ్డోడన్నా, పాపన్నా, వీడు ఒక లంచాగుండన్నా, ఇక జక్కయ్యకి అలవాటు అయిపోయింది. కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ ఎరుకో పట్టణానికి వచ్చాడు. మరి మేబీ నా తెలిసి జక్కయ్య ఒక్కడి కోసం వచ్చాడు. వెళ్ళాడు. యేసు ప్రభు చుట్టూ జనాలు చుట్టూ ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ అక్కడ ఫాలోవర్స్ ఉంటారుగా, చుట్టూ జనాలు వచ్చారు. ఈతరుకి చూడాలని ఆశ కలిగింది. ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కేటప్పటికి ప్రభు అన్నాడు, జక్కయ్య ఈరోజు నీ ఇంటికి వస్తాను. జక్కయ్య ఆనందం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సీఎం కానీ, చంద్రబాబు నాయుడు, జగన్ ఎవరు వచ్చారనుకోండి, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఏమవుతారు? చంద్రబాబు నాయుడు ఎవరు కనిపించలేదు, జగన్ వస్తే తెగ కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ వచ్చాడు అనుకోండి, గుంపులుగా జనాలు వచ్చేసారు. ఆ టైంలో మనల్ని చూసి ఈరోజు మీ ఇంటికి వస్తాడు అనుకోండి, అంతమంది వేల మందిలో కెమెరాలు నెట్లో తిరిగితే, మన వైపు తిరిగితే మనం ఒక హీరోయిజం లాగా ఉంటుంది. నా ఇంటికి జగన్ వచ్చేస్తా అన్నాడా, నా ఇంటికి వచ్చేస్తా. నాకు తెలిసి మేబీ జక్కయ్యకి అలా అనిపించిందేమో. యేసు ప్రభు ఏంటి ఎంతమందిలో నేను పాల్పొని అందరూ ఇప్పుడు కాళ్ళ దగ్గర అందరూ తిట్టుకున్నారుగా, అందరూ ట్యాక్స్ కలెక్టర్ లేదా లంచగొండ అన్నారుగా, చూడండి యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాడు. యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే కుర్చీ వేసి కూర్చోబెట్టాడేమో. కుర్చీ వేయగానే కుర్చీ చూస్తున్నాడు. ఇలాగా అర్థమైపోయింది, అయ్యా ఇది లంచంలో తెచ్చింది, వద్దు. ఇప్పుడు ఒక వెండి గ్లాస్తో నిలుస్తున్నాడు. గ్లాస్ని ఇలా తేర చూస్తున్నాడు, మారిపోతున్నాడు ఒక్కొక్కటి. అయ్యా ఇంకా అర్థమైపోయింది, ఈ వెండి గ్లాసు, ఈ కుర్చీ, ఈ మంచం ఏది చూసినా ఇవన్నీ లంచంతో వచ్చింది. ప్రభు చెప్పకనే చూపుతో చెప్పేటప్పటికి ఇంక అర్థమైపోయింది. ఇక వెంటనే మార్పు చెందాడు. నేను ఎవరి దగ్గర తీసుకున్నాను వీరందరికీ 4 రెట్లు వీరికి తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఇప్పుడు జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇప్పుడు జక్కయ్య ఎప్పుడు మారాడు? ఇంటి మొత్తం మారేదా? ఇల్లు మొత్తం మారింది. జక్కయ్యతో పాటు ఇంటి ప్రజలందరూ కూడా మారారు. ఈరోజు ఆయన నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం, పాప జీవితం ఉన్నప్పుడు మార్పు సాధ్యమే. నువ్వు ఎంత గొప్ప పాపమైనా సరే ప్రభు, వీళ్ళందరూ చూడండి, ప్రభుకి అవకాశం ఇస్తేనే మారారు. నేను మారను అనుకున్న వాళ్ళని ప్రభు ఎప్పుడు మార్చలా. వీళ్ళందరూ ఫస్ట్ ఏం చేశారు? ప్రభుకు చిన్న అవకాశం ఇచ్చారు. ఆహ్వానించడమో, ఇంటికి రప్పించడమో, లేదా ప్రభువుని చూడటానికి ఆశపడమో చేశారు. మనం కూడా చర్చికి వెళ్తాక ఆశపడుతున్నాం, చెట్టు ఎక్కడానికి ఆశపడుతున్నాం, కానీ ప్రభువుని స్వీకరించడానికి ఆశపడుతున్నాం. ఇక్కడ పాప జీవితంతో ఉన్న మార్పు సాధ్యమే. యేసును కలిసినప్పుడు మనసు యేసును కలిసినప్పుడు మనసు మారుతుందండి. అప్పుడు దాకా మనసు మారలా. కొంతమందిని కలిస్తే మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొంతమంది ఆయన పరిచయం నా జీవితాన్ని మార్చింది అంటారు, చూసారా? అలాగే యేసుక్రీస్తు వారి పరిచయం జక్కయ్య జీవితాన్ని మార్చేసింది. నెంబర్ 3, ఒకరి పశ్చాత్తాపం వల్ల కుటుంబానికి రక్షణ వచ్చింది. ఇప్పుడు జక్కయ్య వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఇవన్నీ లంచగొండితో వచ్చినాయి ప్రభు, ఈ వెండి గ్లాస్ ఇచ్చేస్తా, ఈ కుర్చీ ఇచ్చేస్తా, ఈ మంచం ఇచ్చేస్తా. పశ్చాత్తాపడ్డాడు, కుటుంబానికి మారు మనసు పొందాడు. ఇక చివరిగా చూసుకుంటే చెప్పి ముగిచ్చేస్తాను. బైబిల్ గ్రంథంలో జైలు అధికారి కుటుంబం బాగుపడినట్టుగా చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయం 27 నుంచి 34 వచనాలు చూస్తాం. బైబిల్లో ఈయన ఒక ఫిలిపియన్ జైలు అధికారి. ఈయన ఒక స్ట్రిక్ట్ అధికారి. అవసరమైతే ఆ రూల్స్ కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చేసే అంత గొప్ప జైలు ఇతడు ఫిలిప్పు పట్టణంలో ఉన్నటువంటి ఒక జైలుకి అధికారి. ఆ సమయంలో దేవుడి సేవకులైనటువంటి పౌలు గాని, శీల గాని సువార్త ప్రకటించినందుకు, ఏంటంటే దొమ్మి చేసినందుకు కాదు, నరహత్య చేసినందుకు కాదు, రేపు చేసినందుకు కాదు, దేనికి? సువార్త ప్రకటించినందుకు జైల్లో పెట్టారు. నేటికి అది జరుగుతాం. ఇప్పుడు జైల్లో పెట్టారు, జరిగిన అద్భుతం చూద్దాం. ఆ రాత్రి అంతా వారు స్తుతిస్తూ ప్రార్థించినప్పుడు భూకంపం జరిగింది, జైలు తలుపులు తెరవబడ్డాయి. ఏంటంటే జైల్లో పెట్టి బొండాలతో బిగించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటో నా జీవితం ఇలాగ అయిపోయింది, అనవసరంగా ఇక్కడ చెప్పానా, అనవసరంగా ఇటు చెప్పకుండా ఇటో వెళ్తే చెప్తే బాగుండేదేమో అని వీళ్ళు చర్చించుకోవాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడికి దూరం అవుతాయి. స్తుతించండి, పాటలు పాడండి. ఆదికాండం అని చెప్పానా? సారీ, అపోస్తుల కార్యం. ఆదికాండం అలవాటు అయిపోయి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 27 నుంచి 34 వచ్చు. ఇప్పుడు ఈ జైలు అధికారి ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? వీళ్ళు చాలా మంది రోజు ప్రార్థన చేస్తారు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయరు. కష్టం వచ్చినప్పుడు మీరు పాటలు పాడి చూడండి, ఎలా ఉంటుందో కష్టాన్ని మర్చిపోతారు.
వీళ్ళు బొండలో బిగించేశారు కాళ్ళు. అంటే ఆ రోజుల్లో జైలు అలాగే ఉండే, చేతులు బిగించారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పడుకొని దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. బా, మహదానందంగా ఉన్నారు వీళ్ళు. మనకు చిన్న కష్టం, మిమ్మల్ని జైలు వేసారు ఎప్పుడైనా? అబ్బాయి కొన్న వాళ్ళకి ఎవరికి అనుభవం లేదు. చిన్న కష్టం వస్తే, చిన్న తలనొప్పి వస్తే, చిన్న కాలు నొప్పి వస్తే, చిన్న ఇంట్లో గొడవ అయితే మనం ప్రార్థన మానేస్తాం. వీళ్ళు నాటిన జైల్లో పెట్టారు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? బా, ఏమి స్తుతిస్తున్నారు, ఏమి పాటలు పాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు అది చూసినటువంటి జైలు అధికారి అది చూడగల మహా అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం? ఆ బొండలు విరిగిపోయినాయి, ఆ జైలు తలుపులు ఊడిపోయినాయి. ఇప్పుడు ఈ అధికారి చూసి వీళ్ళందరూ పారిపోయారేమో అనుకున్నాడు. వీళ్ళందరూ పారిపోయి ఉంటారు, గేట్ తెరవబడిందంటే. ఇప్పుడు సిన్సియర్ అధికారి ఏం చేద్దాం అనుకున్నాడు? తన్ను తాను పొడుచుకుందాం అనుకున్నాడు. నిజంగా దేవుళ్ళు ఉన్నవాడు కష్టాల నుంచి పారిపోడండి. ఆ సమస్య వచ్చింది. యాక్చువల్గా పౌలు పారిపోవచ్చు. ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు కష్టాల నుంచి పారిపోయే ప్రయత్నం చేయకండి. ఈ కష్టం నుంచి పారిపోవడం కాదు, ఈ కష్టం నుంచి నాకు ఏం నేర్పించబోతున్నావు అని అడగండి. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడి నుంచి ఏదైనా శోధన వచ్చినప్పుడు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. మేమందరం ఎక్కడే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పారిపోయాడు అనుకోండి, ఆ జైలు అధికారి రక్షణ పొందుతాడా? చచ్చిపోయి శవమైపోయి నరకానికి పోయేవాడు. కానీ వాళ్ళు కష్టాన్ని ఓర్చడం ద్వారా ఇంకో వ్యక్తి రక్షణకు కారణమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జైలు అధికారి తను పొడుచుకోబోతున్నప్పుడు అప్పుడు ఇలా అన్నాడు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. నీకు ఏమీ హాని చేసుకోవద్దు అన్నారు. జీవితంలో వచ్చిన మార్పు చూడండి. జైలు అధికారి ఇలా అడిగాడు, ప్రభువా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? అప్పుడు సౌలు అంటాడు, నేను వీళ్ళందరినీ చూసేటప్పటికి ఇదంతా ఇంత ఆశ్చర్యం, వీళ్ళు అసలు పారిపోవడానికి అవకాశం ఉంది, అయినా వీళ్ళు పారిపోలేదు. వీళ్ళు దేవుడు గొప్ప దేవుడు. ఇప్పుడు నేను కూడా రక్షణ పొందడానికి ఏమంటే యాక్చువల్గా ఒక కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఎవరైనా క్రైస్తవులు కష్టాలు అనుభవించి మనం దేవుడి గురించి చెప్పాను, నువ్వే కష్టాలు అనుభవిస్తున్నావు, నేను ఎక్కడ వస్తాను ప్రభు దగ్గర కనుక. కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నా కూడా వీళ్ళు ఎందుకని దేవుని రక్షణ పొందామని చూశారంటే, ఆ దేవుడు, వాళ్ళు నమ్మిన దేవుడు ఎంత అద్భుతమైన వాడో. జైలు చెరసాల్లో కూడా ఊడిపోయినాయే, వీళ్ళు దేవుడు గొప్ప దేవుడు అని నమ్మారు. ఇప్పుడు నమ్మి ఏం చేస్తున్నారు? ఈయన జైలు అధికారి రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు ఏమన్నారు వీళ్ళు? ప్రభు అని యేసును నమ్ము, అప్పుడు నీవును నీ కుటుంబం. నువ్వు నమ్మితే ఏమైంది? నీ కుటుంబం కూడా మారింది. ఈరోజు నా కూతురు మారలేదండి, నా అల్లుడు మారలేదండి, నా భర్త మారలేదండి, నా భార్య మారలేదండి, నా అమ్మ మారలేదు, మా నాన్న మారలేదు అనుకుంటావేమో. ఒకరిని బట్టి ఇంటిల్లు పరిరక్ష. చివరిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని శక్తి మీద మన జీవితాన్ని, దేవుని శక్తి ఎలాంటిది? మన జీవితాన్ని ఒక్కసారిగా మార్చగలదు. దేవుడు మార్చాలనుకుని నీ జీవితంలో ఒక్కసారి కార్యం చేయగలడు. దేవునికి ఆ శక్తి ఉంది. నెంబర్ 2, యేసును నమ్మితే నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. 3, కష్ట సమయంలో దేవుని స్తుతి అద్భుతాలు చేస్తుంది. ఏంటిది? ఇంకోటి మూడేది ముఖ్యమైన విషయం, కష్ట సమయంలో దేవుని స్తుతి నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. మనం ఈ అద్భుతాలు వద్దని కష్ట సమయంలో మనం ఏం చేస్తాం? స్తుతించం, పాటలు పాడం, అలా ప్రార్థనే మానేస్తాం. కష్టకాలంలో దేవుని స్తుతించండి, ప్రార్థన చేసుకుందాం.